తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు కీలక పదవికి ఎంపిక కావచ్చన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రత్యక్ష రాజకీయాల నుండి స్వచ్ఛందంగా తప్పుకున్న ఆయనకు ఇప్పుడు గవర్నర్ పదవి అందనుందన్న ఊహాగానాలు బలపడుతున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు ఆయన్ను గౌరవనీయమైన పదవిలో చూడాలనే ఆశయంతో గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విజయనగరం రాజవంశానికి చెందిన ఆయన దాదాపు 4 దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగి ఉన్నారు. 1978లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా అనేక హోదాల్లో ప్రజాసేవ చేశారు. రాజకీయం అంటే ప్రజలపై సేవాభావంతో కూడిన బాధ్యత అని భావించిన ఆయన ఎప్పటికీ వివాదాలకి దూరంగా ఉన్నారు. మిస్టర్ క్లీన్ అని పేరొందిన ఆయన టీడీపీలో కూడా గౌరవనీయ స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన కుమార్తె అదితి గజపతిరాజు విజయనగర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2024 ఎన్నికల తర్వాత టీడీపీ కేంద్రంతో మళ్లీ మైత్రి ఏర్పరచుకున్న నేపథ్యంలో గవర్నర్ వంటి రాజ్యాంగబద్ధ పదవికి అశోక్ గజపతిరాజును కేంద్రం పరిశీలిస్తున్నట్లు సమాచారం. కేంద్రంలోని బీజేపీ నేతలు కూడా ఆయన అనుభవాన్ని, స్వచ్ఛతను పరిగణలోకి తీసుకుంటూ గవర్నర్ పదవికి అర్హుడిగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తమిళనాడు గవర్నర్గా రవిపై వివాదాలు నెలకొన్న తరుణంలో ఆ పదవి టీడీపీకి ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. అలా జరిగితే అశోక్ గజపతిరాజే ఆ పదవికి తొలి ఎంపిక ఉన్నారు. రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న తరుణంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభ పదవికి రాజీనామా చేయడం, మరోవైపు ఆయన స్థానాన్ని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైతో భర్తీ చేయాలన్న చర్చలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో 4 రాష్ట్రాల్లో గవర్నర్ల మార్పులపై కేంద్రం కసరత్తు చేస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆ మార్పుల్లో అశోక్ గజపతిరాజుకి చోటు లభించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. అశోక్ గజపతిరాజు రాజకీయ జీవితం అంతా ఒక ఉదాహరణలను నిలుస్తోంది. చంద్రబాబు కన్నా సీనియర్ అయినప్పటికీ ఎప్పుడూ పార్టీ నిర్ణయాలకు భిన్నంగా వ్యవహరించలేదు. 2018లో టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన సమయంలో సీఎం ఆదేశంతో వెంటనే తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన రాజకీయ నైతికతకు నిలువెత్తు సాక్ష్యం. తనపై వచ్చిన ఒత్తిడులకు ప్రతిగా ఎప్పటికీ వ్యక్తిగత విమర్శలు చేయకుండా ప్రజాస్వామ్యబద్ధంగా స్పందించిన విధానం ప్రశంసనీయం. అదే సమయంలో తన కుమార్తెకు కూడా పదవులు కోరడం వంటి అభిలాషలు చూపించలేదు. ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటే టీడీపీ తరపున కేంద్రం నుంచి గవర్నర్ పదవిని అందుకునే వ్యక్తిగా అశోక్ గజపతిరాజు పేరే ముందుండే అవకాశం ఉంది. ఆయనకు ప్రధానమంత్రి మోదీ కూడా గౌరవం చూపుతారని, గతంలో మంత్రిగా సేవలందించిన అనుభవం ఆయనకు మద్దతుగా నిలుస్తుందంటున్నారు. ఇప్పుడు చూడాల్సిన ఈ ప్రచారం ఎప్పుడు నిజం కాబోతుందనేది మాత్రమే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.